సూడాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో ఉన్న 20 మంది చనిపోయారు. కేవలం ఒకే ఒక్కడు మృత్యుంజయుడే బతికి బట్టగట్టాడు. సౌత్ సుడాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మరణించారు. ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు ధృవీకరించారు. యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్ పయనీర్ ఆపరేటింగ్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా స్థానిక కాలమానం ప్రకారం నిన్న ఉదయం 10:30 గంటలకు ఉద్యోగుల్ని తీసుకుని రాజధాని జుబాకు బయలుదేరింది. అయితే రన్వే నుండి 500 మీటర్ల దూరం వెళ్లగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం కూలిపోయింది. విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో చమురు క్షేత్రాల సమీపంలో శకలాలు తలక్రిందులుగా పడిపోయాయి. చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న విమాన శిథిలాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాదంపై సౌత్ సూడాన్ యూనిటీ రాష్ట్ర సమాచార మంత్రి గాట్వెచ్ బిపాల్ బోత్ స్పందించారు. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారని, ఒక్కరే ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. ప్రమాదంపై విచారణ జరుగుతోందని తెలిపారు. ప్రయాణికుల్లో 16 మంది సౌత్ సూడాన్, 2 చైనా, 1 భారతీయుడు ఉన్నట్లు తెలిపారు. ఈ దుర్ఘటనపై అక్కడి ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సౌత్ సూడాన్ 2011లో స్వాతంత్రం పొందింది. నాటి నుంచి దక్షిణ సూడాన్ పేలవమైన రవాణా కారణంగా ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పాటు ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి.